జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి సంక్రాంతికి నాకు దగ్గరికి వచ్చిన కొన్ని ఫొటోస్, వీడియోస్ నేను స్వయంగా వెళ్ళి తీసినవి అన్నీ కలిపి ఇవాళ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు ఉండను కాబట్టి అంత ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. సో ఎవరిళ్ళకి స్పెషల్గా వెళ్ళలేదు. ఒకళ్ళింట్లో మటుకు బొమ్మల కొలువు అండ్ వాళ్ళ మనవరాలకి భోగిపళ్ళు అని పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇదేమో మా ఇంటి పక్కన అపార్ట్మెంట్స్ ఉంటాయి కాకినాడలో. అక్కడ వాళ్ళు భోగిమంట వేస్తుంటే మేము కూడా కాసేపు వెళ్ళి నుంచున్నాము. ఈ పక్కనున్న ఈ కొబ్బరి మట్టలు ఎండిపోయినవన్నీ కూడా మా ఇంట్లో వేయండి, ఒక 50-60 పడిపోయి ఉన్నాయి. అవన్నీ కలిపి అక్కడ వేసామన్నమాట మంటల్లోనూ. కొబ్బరివి తొందరగా కాలిపోతాయి కూడాను. సో ఇంకా ఇదేమో భోగి రోజు శివ వాళ్ళు కొత్త అపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యారన్నాను కదా, అక్కడికి వచ్చారట గంగిరెద్దు వాళ్ళు. సో ఇది కాసేపు ఆ పాట కూడా నాకు ప్లే చేయడానికి లేదు, అందుకని నేనే మాట్లాడుతున్నా. సాధారణంగా వీళ్ళ అపార్ట్మెంట్లోకి ఎవరిని రానివ్వరు. ఆ గృహప్రవేశానికి ఆవును తీసుకురావడానికి కూడా యాక్చువల్లీ ఒప్పుకోరు అనమాట. మరి అది నంది గంగిరెద్దుని ఎలాగా యాక్సెప్ట్ చేశారో అయితే మనకు తెలియదు. ఈ బాస్కెట్బాల్ కోర్ట్కి ఆనుకునే ఉంటుంది శివ వాళ్ళ ఫ్లాట్. సో దగ్గర నుంచి తీయగలిగారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు అని చెప్పాను కదా. వీళ్ళేమో ఇది ఇప్పుడు మీరు పర్టికులర్గా చూస్తున్నది గరుడ సేవ, తిరుపతిలో జరిగే గరుడ సేవది. ఇగో రథంలో వెంకటేశ్వర స్వామి, పక్కన ఇద్దరు బ్రాహ్మలు, మళ్ళీ ఆ గొడుగది పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ముందేమో భజన అదే వీళ్ళు ఉంటారు కదా, వాయిద్యకారులు, బ్రాహ్మలు, ఇంకా లైట్లు పట్టుకునే వాళ్ళు. ముందు గుర్రం ఒక అఫీషియల్ ఎవరో ఉంటారు, బంట్రోత్ అంటారు కదా, అతను బిళ్ళ బంట్రోత్ అంటారు అతను. వాళ్ళందరూ ఉన్నారు. అది కాకుండా ఇంకా ఇక్కడ ఇదంతా పెళ్ళి థీమ్ అన్నమాట అండి. పెళ్ళిలో జరిగే వివిధ రకాలైనటువంటివన్నీ ఇక్కడ డిపిక్ట్ చేశారు. చాలా రష్గా ఉండడంతో మరీ దగ్గర నుంచి అంత క్లియర్గా తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళింట్లో చాలామంది పేరెంట్ వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళేటప్పటికే. సో వీలైన ఆ ప్లేస్లో వీలైనంత ఎంత తీయగలిగానో అంత తీశాను. నేను 7 చిల్లరకి వెళ్ళాను అనమాట. 6:30 దాటాక అన్నారు, సర్లే అని 6:30 దాటాక బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు, అందరికీ టిఫిన్స్ అవన్నీ కూడా పెడుతున్నారనమాట. సో బాగుంది, బాగా చేశారు. చాలా అంతమంది మనుషుల్ని మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఓ పక్క చంటిపిల్ల భోగిపళ్ళు అది కూడా ఉంటుంది కదా, వాళ్ళేమో కొంచెం మూడీగా ఉంటూ ఉంటారు పిల్లలు. సో ఇదంతా దేవుళ్ళని, శివ పరివారు, రామ్ పరివారు, మొత్తం అలాగా దత్తాత్రేయుడు, ఇలా అన్నీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకంగా అరేంజ్ చేశారు. ఇక్కడంతా ఇదిగో ఇది రామ్ పరివార్. ఈ రామ్ పరివార్ చాలామంది మధ్య పెట్టుకుంటున్నారు ఇళ్లల్లో కూడాను. ఒకవేళ నిత్యం పూజలో పెట్టుకోలేకపోయినా షోకేస్లో కూడా పెట్టుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు అన్నమాట. అలా అది ఉంటేనే ఇంట్లో చాలా మంచిది అన్నట్టుగా అంటున్నారు. ఇదిగోండి ఈ గ్రీన్ శారీ ఆవిడ అనమాట హోస్ట్, కళ్యాణి గారు. చాలా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. నేను ఇంకా కొంతమందిని షూట్ చేయగలిగాను, నాకు అందరూ కొత్తే. అది వాళ్ళ ఇంట్లో అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంకో బొమ్మల కొలువు మా స్పందన వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో అండి. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను పర్సనల్గా అయితే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు సంక్రాంతికి పెడతారు, పిలుస్తారు, నేను వెళ్తూ ఉంటాను. ఈసారి నేను కాకినాడ వచ్చేసాను కదా, సో ఆవిడ ఇది నాకు వీడియో షేర్ చేశారనమాట. ఇక్కడ కూడా అంతే అండి, ప్రతిదీ బొమ్మల కొలువు ఏవో ఉన్న 4 బొమ్మలు అలా దగ్గర అక్కడ ఇక్కడ పెట్టేయడం అన్నట్టు ఉండదు. బొమ్మల కొలువుకి ఎప్పుడు థీమ్ ఫార్మేషన్ ఉంటుంది. అష్టవినాయకులని, నవదుర్గలు అని, దశావతారాలని, అలాగే ఏదో ఒకటి ఒక థీమ్, ఒక్కొక్క రోలో ఒక్కొక్క థీమ్ కింద పెట్టుకుని చేస్తారు ఒక పద్ధతి ప్రకారం. కొనుక్కోవడం కూడా అలాగే ఒక సెట్ లాగా కొనుక్కుంటారు. అది కాక ప్రతి బొమ్మల కొలువుకి కొత్త బొమ్మలు యాడ్ అవ్వాలన్నమాట, అది ఒక రూలు. ఒక బొమ్మ కూడా కొత్తది లేకుండా చేయడం అంటూ ఉండదు. సో ఇలా ఈ బొమ్మల్లోనే పళ్ళు అలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు. ఇత్తడివి దీపాలు అలాంటివి కొంటూ ఉంటారు. అలాగే ఎవరికి ఇలా నచ్చితే అలాగా వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుంటారు. ఇది బాగుంది, చాలా బాగా పెట్టారు అన్నట్టు అనిపించింది నాకు కూడాను.
చాలా ఇళ్ల ముందు వేసిన ముగ్గులండి ఇవి. ఇవి కూడా మాకు వీడియోస్ పిక్స్ షేర్ అయ్యాయి. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు వేసినది. సో అలా అవన్నీ కూడా నేను తీసుకుని మీకు షేర్ చేస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ రథం ముగ్గు వేస్తారనమాట. ఇలా లాగేస్తారు రథం వెళ్ళిపోతుంది అన్నట్టు అని తెలియడానికి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today folks. Jai Hind.